పెద్ద చెట్టు దానిపై నుంచి 500 నోట్లు రాలుతున్నాయి. ఇదేంటబ్బా అని స్థానికులు ఆశ్చర్యంగా చెట్టు దగ్గరికి పరుగులు తీశారు. చెట్టు పైకి చూస్తే ఓ కోతి చేతుల్లో డబ్బుల సంచి ఉంది. అందులో నుంచి 500 నోట్లను తీసి గాల్లోకి రాలుస్తుంది. దీంతో ఆ స్థానికులు డబ్బులు ఏరుకోవడానికి ఎగబడ్డారు. కొందరైతే ఏకంగా ఇళ్లపైకి ఎక్కి నోట్లను ఏరుకున్నారు. ఇక్కడ సీన్ కట్ చేస్తే ఆ డబ్బుల సంచి యజమానికి ఈ విషయం తెలిసి చెట్టు దగ్గరికి పరుగులు తీసి గుండెలు బాదుకుంటూ చేసేదేమీ లేక అందరితో సమానంగా తాను ఆ నోట్లను ఏరుకోవటం మొదలుపెట్టాడు. ఇదంతా వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ డబ్బుల సంచి కోతి చేతుల్లోకి ఎలా వెళ్ళింది, యజమాని డబ్బులన్నీ తిరిగి యజమానికి దక్కాయా అంటే అసలేం జరిగిందనే స్టోరీలోకి వెళ్ళాలి. ఉత్తరప్రదేశ్లోని ఔరయ్యా జిల్లాలో ఉన్న ఓ తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఔరయ్యా జిల్లా దోదాపూర్ గ్రామానికి చెందిన రోహితాష్ చంద్ర అనే ప్రైవేట్ స్కూల్ టీచర్ ఓ భూమి రిజిస్ట్రేషన్ పని మీద స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. తన వెంట తెచ్చిన 80,000 నగదును ఓ సంచిలో పెట్టి బైక్ డిక్కీలో భద్రపరిచారు. తరువాత ఆయన పనిలో నిమగ్నమై ఉండగా ఎక్కడి నుంచి వచ్చిందో ఓ కోతి బైక్ డిక్కీని తెరిచి ఆ డబ్బు సంచిని ఎత్తుకెళ్లింది. అక్కడున్న వారందరూ చూస్తుండగా ఆ సంచితో కోతి పెద్ద చెట్టు ఎక్కేసింది. అందులో ఏదో తినడానికి ఉంటుందని వెతికిన కోతికి ఏమీ దొరకలేదు. అందులో అన్ని నోట్లే ఉన్నాయి. దీంతో చిర్రెత్తి ఆ నోట్లను గాల్లోకి ఎగరేసింది. చెట్టుపై నుంచి నోట్లు రాలడం చూసిన జనం వాటిని ఏరుకోవటానికి ఎగబడ్డారు. ఈలోగా మ్యాటర్ తెలిసి బాధితుడు రోహితాష్ చంద్ర కూడా జనంతో సమానంగా నోట్లను ఏరుకోవటం మొదలుపెట్టాడు. ఈ గందరగోళం ముగిసేసరికి బాధితుడు రోహితాష్ చంద్రకు కేవలం 52,000 మాత్రమే దక్కాయి. మిగిలిన 28,000 అక్కడున్న వారు ఏరుకోవడం, కోతి చించివేయటం జరిగిందని తెలుస్తోంది. తహసీల్దార్ కార్యాలయ పరిసరాల్లో కోతుల బెడత ఎక్కువగా ఉందని, తరచూ బ్యాగులు, ముఖ్యమైన పత్రాలు కూడా ఎత్తికెళ్లి ఇబ్బందులకు గురిచేస్తున్నాయని కూడా స్థానికులైతే వాపోతున్నారు. 2021లో తెలంగాణలోని షాహాబాద్లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఓ న్యాయవాది బ్యాగ్ను ఎత్తుకెళ్లిన కోతి దాదాపు ₹1,00,000 గాలిలో వెదజల్లింది. చాలాసేపటి తర్వాత స్థానికుల సహాయంతో ఆయన చేతికి 95,000 వరకు అందాయి. అయితే కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాల దగ్గర కోతుల బెడద లేకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.